హదీరామ్జీ మఠం తిరుపతిది బాగా పాపులర్. ఇక్కడ తిరుపతి ఇష్యూస్లో సమస్య ఏంటంటే నిర్మోహమాటంగా చేసేస్తూ అదేమంటే అది తప్పు లేదు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదే జగన్ టైంలో జరుగుంటే ఎట్లుండేయో తెలియదు. హదీరామ్జీ మఠానికి సంబంధించి ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎవరైతే కేసీఆర్ గారి అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే తిరుపతి హజీరాం బావాజీ మఠం కూల్చివేత ప్రయత్నాలు విరమించుకోవాలి, తిరుపతిలోని శ్రీ హదీరాం బావాజీ మఠం భవనం కూల్చివేతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హదీరాం బావాజీని ఆరాధించే బంజారాల మనోభావాలు దెబ్బతీస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని హదీరాం బావాజీ మఠం కూల్చివేతను నిర్ణయం వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకునేలా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ. వాస్తవంగా ఇంతవరకు ఎవరికి తెలుసు, ఇప్పుడు బాబాలు మఠాలు అంటే బ్రాహ్మణులది అనుకుంటారు, హదీరాంజీది బంజారాలు. ఇది ఇక్కడ ఒకటి నెంబర్ 1. అది సాధారణ ప్రజలకు తెలియదు, బంజారాలకి తెలుసు, కానీ అది ఫోకస్ కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏం జరుగుతోంది ఇప్పుడు. ఇవాళ బంజారాలు అక్కడ ఉద్యమించారు, ఎవరైతే అధికారులు అక్కడికి వచ్చారో వాళ్ళని అది కూల్చడానికి వీల్లేదు, దాన్ని చారిత్రక కట్టడం కింద ఉంచమన్నారు. తరతరాల యొక్క చరిత్ర కలిగినటువంటిది, స్వామివారు స్వయంగా హదీరాంజీతో మాట్లాడారన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి.